మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. హైదరాబాద్ అంట నార్సింగ్ పుప్పాలగూడ దగ్గర అసలు ఎట్ట చెప్పాలో కూడా అర్థమవుతలేదు. 4 పాప పైన అత్యాచారం చేసి హత్య చేసి బండరాయితోడి నెత్తలకు వచ్చి చంపేసిండట ఓ దుర్మార్గుడు. చాక్లెట్ కొనిస్తా అని చెప్పిండట. 4 పాపకి ఏం తెలుస్తుంది చెప్పండి? చాక్లెట్ కొనిస్తుంది ఆ బుజ్జి అంటే చిన్న పాప ఎమ్మడి పోయిందట. ఎమ్మడి పోతే ఆడ అత్యాచారం చేసి మెడను కోసి ఒక బండరాయి నెత్తలకు కొట్టి చంపేసి ఏం తెరవని ఎడిపిలగాని లెక్క కూర్చుండట. ఏడ జరిగింది ఇది? హైదరాబాదు నార్సింగ్ పుప్పాలగూడలనట. వీళ్ళు లేబర్ అంట. ఈ పాప వాళ్ళ తల్లిదండ్రులు లేబరు పశ్చిమ బెంగాల్కి వెళ్ళి వలస వచ్చిరంట. హైదరాబాద్లో బతుకుదామని వచ్చిరంట. అయితే ఈ రోజు పోయినట్టు పని కూతురాలు నిన్న ఆదివారం కదా ఇంటికాడ ఉన్నది బుజ్జి. అంటే అంగన్వాడికి ఏం పోయేదో కానీ ఇంటికాడనే ఉందంట. వాళ్ళు ఏమంటారు చేసుకుంటేనే వాళ్ళకి పొట్టేయలేదు కాబట్టి అమ్మాయిని ఇచ్చిపెట్టి వాళ్ళ పనికి వాళ్ళు పోయిరంట. వాళ్ళ పని వాళ్ళకి పోయి ఏం చేసిరంట, 2 గంటలకు మళ్ళీ భోజనానికి వచ్చిరంట ఇంటికి. 2 గంటలకు భోజనానికి వస్తారు కల్లా ఇంట్లో పాప లేదంట. అరే ఇంట్లో పాప ఉండాలి ఎక్కడ పోయా అనుకొని అటు చూసిరంట ఇటు చూసిరంట. చుట్టుపక్కల వాళ్ళని అడిగిరంట. ఎవరినైనా కానీ మాకు తెలియదు అన్నారట. ఇక వాళ్ళు పని పని చేసారు. ఇక బిడ్డ లేదా కదా బిడ్డ వింటున్నా మళ్ళీ పనికి పోదురేమో. ఇక లేదనుకొని ఆ 2 గంటల నుంచి మొదలుకుంటే పొదుగు దాకా తోలాడిరంట. ఏడ దొరకలేదంట. దొరకపోయేసరికల్లా ఆ చుట్టుపక్కలనే ఒక ఆయన పని చేసుకుంటాడు. ఆయన లేబరేనంట. ఆయన డౌట్ వచ్చిందంట. ఏంది ఏమిట తొక్కలాడుతురేందని దగ్గర పోయి ఏమైంది అమ్మాయి ఎంకులాడుతురు ఏమైందంటే మా పాప పడతలేదు సార్ మధ్యాహ్నం నుంచి చాలాసేపు అది తోలాడబట్టి మా పాపను ఏమైనా చూసినావా అంటే ఇగో పలానా రూమ్ కాడ ఒకడు వచ్చిండు ఆ పాపను తీసుకుపోతే అప్పుడు నేను నా కళ్ళారా చూసినా జరగా ఆయన అడుగుపోరు అని చెప్పిరంట. అనగానే ఆడు జర పక్క పోయింటే ఉంటాడంట. పోయి ఆయన రూమ్ కాడికి పోయి తలుపు కొట్టిరంట. తలుపు కొట్టంగానే తలుపు తీయలే. మళ్ళా కొట్టిరు తీయలే. అట్నే కనీసం 20 నిమిషాలు కొట్టిరంట. తలుపు తీస్తలేడు. 20 నిమిషాలు పోయింది, అర్ధగంట కొట్టిరంట. తలుపు మాత్రం తీస్తలేడు. వీళ్ళకి డౌట్ వస్తూ ఉంది. ఎవడైనా కానీ సరే ఇప్పుడు నిద్రపోతోని లేపొచ్చు, నటిస్తూని లేపలేము. వాడు తీయొద్దనే తీస్తలేడు. వీళ్ళకి అర్థమైపోయింది. అరే ఏం కావచ్చు తలుపు తీస్తలేడు అనుకొని గట్టిగా కొట్టి వెళ్ళిపెట్టేసరికల్లా తలుపు తీయలే తీసిండట. తలుపు తీయంగానే ఏమైంది మా ఇంటికి వచ్చిరని అడిగినట్ట. మా పాప పడతలేదు, నువ్వేమైనా తీసుకొచ్చినావా, నువ్వు నీ ఇంట్లో గిట్ల ఏమైనా ఉందా అని అడిగిరట. మీ పాప నా దగ్గర ఎందుకు ఉంటుంది, నా దగ్గర లేదు ఏం లేదు వెళ్ళిపోరు అని చెప్పినట. గట్టిగా అడిగిరట. మర్యాద చెప్పు, నువ్వే తీసుకుపోయినామని మాకు తెలిసింది అనండి. ఓడాడు మీకు చెప్పిందని అడిగినట్టు. అనగానే అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి కదా నార్సింగ్ అన్నప్పుడు. అది పట్టణమేనా సీసీ కెమెరాలు ఉన్నాయా? ఆ కెమెరా ఏ కెమెరా చూస్తారా కల్లా ఈడ ఆ పాపను తీసుకుపోయేది ఆ సీసీ కెమెరాలో అవపడ్డదట. ఈపు ఈమానం మొత్తం మోగిచ్చిరట. పొట్టు కొట్టిరట. పొట్టు కొట్టేసరికల్లా దెబ్బలు తాగలేక ఇక చెప్పినట, సార్ మా అమ్మగారు నన్ను కుడి చంపకూరి అమ్మాయి నేనే తీసుకొచ్చిన. మరి తీసుకొచ్చిన అమ్మాయి ఏమైందిరా? ఆ అమ్మాయి పైన అత్యాచారం చేసి ఓల్కాన చెప్తుందేమని మెడ కోసేసిండట. ఫస్ట్ మెడ కోసేసి ఆయన కసి తీరాక ఓ బండరాయి తీసుకొచ్చి ఆ బుడ్డపిల్ల నెత్తి వలగొచ్చాడు. నెత్తి వలగొట్టి చంపి ఆ పక్క పోయింటే చెట్లు నేట చెట్లాలు వేసిండట. ముచ్చట చెప్పిండాడు. ఆ చెట్టకాడికి పోయి వీళ్ళు చూస్తారకల్లా ఎప్పుడూ చచ్చిపోయింది ఆ పిల్ల. మొత్తం రక్త బండాలమంట. మొత్తం అక్కడ ఆగమాగం అడివడి ఉందంట కథ. చూడురి, 4 పాప పైన అత్యాచారం చేసి హత్య చేసిండంటే ఇసవంటి కొడుకులు ఏమక్కర భూమి మీద పుడతారు? వీళ్ళకు చట్టాలు అసలుకు ఈ చట్టాలంటే భయం లేకుండా పోయింది. మన భారతదేశంలో చట్టాలంటే ఇసవంటి కొడుకులకు భయం లేకుండా పోయింది. ఒక్కరికి కనుక ఆయమైన శిక్ష చేస్తే ఆయమైన శిక్ష అంటే జనాలందరూ చూస్తుండగా ఇసవంటి చిన్న పిల్లలపైన కానీ మహిళలపైన కానీ ఎవరిపైన కానీ అత్యాచారము ఇది రేప్ కేసులు ఇలాంటివి చేస్తే ఇంకో గిసోని శిక్ష పడుతుందని ఒక్కటి ఆయమన్నా శిక్ష వేస్తే గిసోని పని చేయకపోదురేమో. వానికి మనసెట్ట ఒప్పొచ్చు చెప్పండి. ఇక 4 పాప ఏం తెలుస్తుంది? 4 చిన్న పిల్ల చాక్లెట్ కొనిస్తా అంటే ఎమ్మడొచ్చిన పాపానికి వాడు అత్యాచారం చేసి మెడ కోసి తలకాయ వలగొట్టి చంపి కొనబోయి చెట్లలో వేసి వచ్చిందంటే ఈయన ఏమనాలి చెప్పురిగా? ఓ తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఇసవంటో నేను అరెస్ట్ చేస్తాను. ఎటవాడి అరెస్ట్ చేసుడు పక్కకు పెట్టురు. అరెస్ట్ ఎటవాడు అవుతాడు. ఇవాళ కాకుండా ఇంకా 4 రోజులకైనా దొరుకుతాడు, 4 ఏళ్ళకైనా దొరుకుతాడు. ఎక్కడ పోడాడు దొరుకుతాడు. కానీ ఇసవంటి వాళ్ళని జనాలంతా చూస్తుండగా ఈయనకి వేసే శిక్ష మరీ దారుణంగా ఘోరంగా చిత్రహింస పెట్టి మరీ ఈయన్ని కథం చేయాలి. అది కూడా జనాలందరికీ తెలిసేటట్టు చేస్తే అరే అమ్మాయిల పైన కానీ ఎవరిపైన కానీ అత్యాచారం చేసినా గిట్ట బలాత్కారం చేసినా కానీ గిసవని శిక్ష మాకు కూడా పడుతుందనే భయం ఉంటుంది. ఇంకోటి చేస్తేందుకు ముందడుగు వేయడు. గట్లా ఉంటుంది. కానీ కొనబోతారా అని కొనబోతిరి. ఇప్పుడు ఆల్రెడీ అంతా సీసీ కెమెరాలో క్లియర్గా ఉన్నది. ఆడే ఒప్పుకున్నాడు. నేనే కొనబోయినా, నేనే అత్యాచారం చేసినా, హత్య చేసినా, ఆడవాడేసి వచ్చినా అని చెప్పిండు. కొనబోతే ఉరి శిక్ష పడితే పడుతుంది.
ఊరి శిక్ష పడితే పడుతుండొచ్చు. మరి రేపన్నాడు జరిగేవి ఆగుతాయా? అవి ఆగాలంటే ఈయనకి వేసే శిక్ష ఆయమన్న శిక్ష ఉండాలి. ఆయమన్న శిక్ష అంటే ఈయన ఈపు విమానం మొత్తం మోగి ఇసవంటి బతుకు ఎందుకు బతుకుతురా నేను అని పోలీసులు వాడిని టార్చర్ కనీసం మినిమం ఒక 10-15 రోజులు అరిగోస పెట్టి వరి గోస పడుతుంటే వీడియో రికార్డ్ చేసి మరి నష్టం లేదు. చిన్న పిల్లలు హార్ట్ పేషెంట్లు చూడకూరి అని చెప్పి టీవీలలోనో పేపర్లలోనో సోషల్ మీడియాలలో పెట్టి ఇగో పలానా కాడ 4 ఏళ్ల పాప పైన అత్యాచారం చేసిన పరిస్థితి గిది అని జనాలందరికీ పరిచయం చేసిన తర్వాత ఆయన కథం చేస్తే ఎవడైనా గట్టినే గిసబడి దరిద్రం ఉండ కొడుకులు ఉంటే వెనక గుంజుకునే ఆలోచన ఉంటుంది. అంతేగాని ఈ చిన్న కొనబోయి అన్ని 4 దెబ్బలు కొట్టి లేకపోతే ఆయనకి జీవిత ఖైదేసు లేకపోతే ఊరి శిక్ష వేసు అని చేస్తే వీళ్ళు ఎడమారుతారు చెప్పురి. ఉత్సవడాల కొడుకులో గిసోటి పని చేయాలంటే అసొంటి శిక్ష మనం వేస్తే వీళ్ళు గట మారుతారు. మా అమ్మ కానీ రేవంత్ రెడ్డి సర్కారు చెప్తున్నాను, మా ఛానల్ తరపున అయినా కానీ నా తరపున అయినా కానీ ఈయనకి మాత్రం ఎవరికి వేయని శిక్ష, ఎవరికి కూడా ఇప్పటిదాకా గిసోటి బాధ అనుభవించాలి అసోంటి శిక్ష వేస్తే ఇంకోడన్నా మారే అవకాశం ఉంటుంది. ఏమంటారు ప్రజలారు చెప్పురి? 4 ఏళ్ల పాప ఏం పాపం చేసింది చెప్పురి? ఆడుకుంటే ఇంట్లో ఉన్న పాపని చాక్లెట్ కొనిస్తాను తీసుకొని పోయి అత్యాచారం చేసి మెడ కోసి బండరాయితోడు కొట్టి చంపిడంటే ఈడెంత సైకో కావచ్చు.